అంత కారు ఇచ్చారండి. ఏదో గులాబీలు అన్నారు. ఇది చాలా బాగుంది. ఇది పచ్చడి మొత్తం నేను ఒక్కదానే కలుపుకునేది. కొత్తగా ఇప్పుడే ఆవకాయ పచ్చడి స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇవైతే తప్పకుండా పాటించాలండి. ఏంటంటే ఫస్ట్ అయితే మనకు పీరియడ్స్ టైంలో ఉంటుంది కదండి, ఆ టైంలో ఆవకాయ పచ్చడి పట్టకూడదు. అలాగే ఎవరైనా చనిపోయినా కానీ, పిల్లలు పుట్టినా కానీ ఆవకాయ పచ్చడి అసలు పట్టకూడదు అనమాట. అవన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు శుద్ధి చేసుకుంటాం కదండి, అప్పుడు మాత్రమే స్టార్ట్ చేయాలండి. అంతవరకు ఆవకాయ పచ్చడి పట్టకూడదు అనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామిడికాయలు తీసుకునేటప్పుడే ఫస్ట్ మనం కోయించుకుని తిని చూసి అప్పుడు తెచ్చుకోవాలండి. బాగా పుల్లగా ఉండాలన్నమాట. అలా అయితే మంచిగా పచ్చడి సంవత్సరం అంతా నిలువ ఉన్నా కానీ ముక్క మెత్తగా అవ్వదండి. అది ఒకటి చూసి తెచ్చుకోండి. నేను కట్ చేసి కోసి తెచ్చుకున్నాను. 100కి 6 ఇచ్చారండి ఒక వెరైటీ అయితే. ఇంకొక వెరైటీ కూడా 6 ఇచ్చారండి. ఒకటేమో ఏమంటారు దాన్ని, తెల్ల గులాబీలు అని చెప్పారు. ఒకటేమో నాటుకాయలు అని చెప్పారు. అవి కూడా చాలా బాగున్నాయండి. రెండు తిని చూశాను. రెండు వాటర్ బాగున్నాయన్నమాట. వాటర్ బాగుంటే మనకి మంచిగా పచ్చడి ఊరుతుందంటండి. అందుకోసమని చెప్తున్నాను అనమాట. తీసుకొచ్చినప్పుడే ఫస్ట్ ఒక 1 అవర్ అన్న వాటర్లో ఉంటే చాలా మంచిదంటండి. మేమైతే ఉంచలేదు. ఎందుకంటే కట్ చేసే అబ్బాయి లంచ్కి వెళ్ళిపోతాను అని చెప్పాడు అనమాట. మళ్ళీ లేట్ అవుద్దని నేను జస్ట్ కడిగేసి నీట్గా ఒక 4-5 సార్లు కడిగేసి ఆ పైన వైట్గా ఉంటాం చూడండి, అదంతా తీసేసి మళ్ళీ క్లాత్తో తుడిచేసి అప్పుడు తీసుకెళ్ళాను అనమాట అండి. అప్పుడైతే మంచిగా కట్ చేసేసాడు. మామిడికాయ కట్ చేయడానికి ఒక్కొక్క దానికి 5 రూపీస్ తీసుకున్నారండి. ఈ ప్లేట్ కలపడానికండి. ఇదొక వెరైటీ. ఇదేమో తెల్ల గులాబీలు అన్నారు. ఇది చాలా బాగుంది. ఇది కొంచెం ముగ్గుకు వచ్చేసింది అనమాట. ఇది నాటుకాయలు అని చెప్పారు. అవునో కాదు తెలీదు, చెప్పారనమాట. ఇవి ఒక డజన్ కాయలు, ఇవి ఒక 6 తీసుకున్నాం అనమాట. ఇవి ఒక 6 తీసుకున్నాం. ఇదేమో కొలతకి. ఇదేమో మెంతిపిండి అండి. ఇది మెంతులు, ఇది జీలకర్ర పొడి, ఇంగువ, వెల్లుల్లిపాయలు ఇంకా ఒలవాలి. ఇవన్నీ ఒలిచేయాలండి. ప్రస్తుతానికైతే ఈ కొన్నే ఒలిచామన్నమాట. ఇవన్నీ ఒలిసి తర్వాత ఉన్న కలపాలి. ఇది సాల్ట్, ఇది ఆవు పిండి, ఇవన్నీ వేసి ఇంకా కారం కూడా తీసుకురావాలి. గొట్ర వస్తుందని తీసుకురాలేదనమాట. ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆవకాయ పచ్చడి పెడుతున్నాము. ఒక 3 వెరైటీస్ పెడుతున్నామండి దీంతో. ఇంకా శనగలు కూడా ఉన్నాయి. శనగల వెరైటీ, అల్లం వెల్లుల్లిపాయ, మామూలు ఆంధ్ర స్టైల్ 3 వెరైటీస్ పెడుతున్నాం అనమాట. ఈసారి 3 వెరైటీలు అని చెప్పాను కదండి. ఒకటేమో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకటేమో శనగలది, ఒకటేమో ఆంధ్ర స్పెషల్ అది చేస్తున్నాం అనమాట. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మకు రాదంటండి, అందుకని యూట్యూబ్లో చూసి చేసాం అనమాట. ఇది కూడా టేస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందనమాట. ఫస్ట్ అయితే ఏం చేయాలండి, నేనైతే పల్లి నూనె తీసుకున్నానండి. నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు. నేను 2 వెరైటీస్తో చేస్తున్నాను అనమాట. నువ్వుల నూనె, పల్లి నూనె. ఇంకా పల్లి నూనె వేసుకున్నాను. దీనికి కొంచెం కాదు కాబట్టి కొంచెం చేస్తున్నామండి. ఒక అరకిలో, 1 కిలో అంత ఉంటుందేమో, అంతే పచ్చడి అంతే చేస్తున్నాము. అంటే ముక్కలు కొన్నే ఉన్నాయి కదండి, అందుకోసమని. ఒక 12 కాయలు, ఒకటి 6 కాయలు అని తీసుకున్నాం కదా, అందుకోసమని కొన్ని అవి కొన్ని అలా చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే బాండి తీసుకొని ఆయిల్ పెట్టుకుని దాంట్లో నేను మెంతులు వేసానండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట. అవి మంచిగా కమ్మగా వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. బుడగలు పోయేంత వరకు ఉంచుకోండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ డ్రైగా అయిపోద్ది అనమాట. మనకి కమ్మగా వాసన వస్తూ ఉంటుందండి. అలా అయితే ఏగిపోయినట్టే, అది దించేసుకోవడమేనండి. అది కలపకమ్మ, ఏదో ఒకటి పెట్టు. అయ్యా మరి పెద్ద పెద్ద ఉన్నాయి, ఇందులో లాగా ఉన్నాయి. కూడా వచ్చినట్టు డబ్బాన్నర పెట్టావా? సరే, డబ్బాన్నర. ఓకే. పావు తక్కువ పోసావు కారం, లేకపోతే ఒక గరిటెవనా? అక్కర్లేదా? సగం పోస్తున్నావా? ఉప్పు సగం పోస్తున్నావా? పోయి. మెంతి పిండి, ఆవు పొడి కూడా అంతే కొంచెమే కదా. ఆవు పిండి సగం, ఏంటి మెంతి పిండా? ఇది ఆవు పిండి.
మెంతిపిండి 2 స్పూన్లు అంతా. ఇందులో మెంతులు కూడా వేస్తావా? మంచిగా వేస్తావు అందులో. వేసాను. కక్కలు అల్లం వెల్లి పేస్ట్ పట్టాలి. పచ్చిది కూడా కలపాలన్నా. ఇదిగో ఇక్కడే ఉంది. డైరెక్ట్ కొంచెం పచ్చిది కూడా కలుపుతున్నావా? 1 స్పూన్ అంతా. మొత్తం అన్ని కలిపేయడమేనా ఇప్పుడు? కలపాలి. కలిపేసి సీసాలు ఎత్తేసుకోవడమేనా? ఇప్పుడు నూనె పోయాలేమో. అయ్యా ముక్కల్లో నీళ్ళు పోయి నూనె పోయాలి. ముక్కల్లో నూనె పోయాలా? కొన్ని వెయ్యి, తర్వాత మళ్ళీ తిరగ కలుపుకున్నప్పుడు కొన్ని వేసుకోవచ్చు. చూడు సరిపోతుంది. నూనెలో బాగా తడపాలా? నూనెలో తడిపి పెడితే ముక్క బిగుస్తుంది, రుచి వస్తుందా? ఆవకాయ పచ్చడికి అదే టేస్ట్. నూనెలో కలిపి పెడితే బాగా టేస్ట్ ఉంటుందా? ఆ మసాలా నూనె కూడా వేసి. సరే. గరిటెమనా కాలుతుందేమో. దాంతో కళ్ళు గంట అయితే అక్కడ పెట్టి నేనే తీస్తాను. అక్కడ కొంచెం జీలకర్ర పొడి కొంచెం. ఉప్పు సరిపోలే. బాగుంది కానీ టేస్ట్ ఉప్పు సరిపోలేదు. కారం కారం సరిపోయింది. అన్నీ బాగున్నాయి, సరిపోయినాయి కరెక్ట్గా. ఘాటుగా బాగుంది. ఇది ఎలా ఉందంటే బయట ఇలాగే అమ్ముతారు, ఇక్కడ సరే చాలు. బయట దొరికే ఆవకాయ పచ్చడిలా ఉంది. మా ఆయనగారు కూరకు తీరిపోద్ది. వాళ్ళకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో ఇష్టం. కొంచెం పైన పోయాలి. పొయ్యి డబ్బాలో పెట్టి ఖాళీగా ఉంటే తర్వాత సీసాల్లోకి, గాజు సీసాల్లోకి ఎత్తుకోవచ్చు ఊరిన తర్వాత. అప్పుడు మనకి ఏమేమి పడతాయో తెలుస్తాయి. మనం తిరగ కలిపినప్పుడు తెలిసి అప్పుడు మనం కలుపుకుని అన్నిటికీ సర్దుకోవచ్చు. ఉప్పు కారం సర్దుకోవచ్చా? ఇప్పుడు ఈ బాటిల్లో సర్దుకోవచ్చు. అదే ఉప్పు కారం సరి చేసుకొని బాటిల్లోకి, గాజు సీసాల్లోకి సర్దుకోవచ్చు. నూనె పోయినా నువ్వే పోయి ఎంత కావాలా. ఈ బాగానే నీరున్నాయి, ఊరుతుంది బాగా. రేపు లేదు ఎల్లుండి తిరిగేయాలేమోనే, ఆదివారం. ఏం కావాలి? అని లేరు ఆయన, ఇప్పుడు ఏం తెలియదు కదా, ఇంకెందుకు. ఇది మూత పెట్టేసి అది ఏమన్నా క్లాత్ చుట్టినా దీనిపైన గుడ్డ కప్పుడు కానీ. సరే, మూత తుడిచాను, తుడిచే ఇచ్చాను. అల్లం వెల్లుల్లి ఆవకాయ పక్కన పెట్టి. అల్లం వెల్లుల్లి ఆవకాయ అమ్మయ్య, ఓ పనే నక్కయింది. సీసమూతయ్యమ్మ ఏ చేసాను పళ్ళు. ఓకే, ఈ శనగలు ఆవకాయ ఓ డబ్బాడు ఎన్ని చాలే. సరిపోతాలే, ఇంకేమేస్తావు? ఇంకా సేమ్ దానిలాగే కలిపేసి కావాలి శనగలేసి. ఏం కావాలి చెప్పు. కారం,
అందుకే స్పూన్ అడిగా, స్పూన్ ఇవ్వనా అమ్మ అని, ఏం వద్దన్న. ఉప్పు సగం వేస్తున్నావా? సగం కంటే తక్కువ వేసా. కొంచెం పసుపు. మరి దీంట్లో వేయలే పసుపు? మర్చిపోయావా? పైన చల్లొచ్చుగమ్మగా. సరే. అదేంటి మెంతి పొడి ఒక స్పూన్ అంతా, ఒక స్పూన్ అంతా మెంతి పొడి, జీలకర్ర పొడి, కొన్ని మెంతులు, శనగలు. ఎన్ని గ్రాములు అమ్మాయి? పావు తెచ్చారు కదా, దాంట్లో సగం 100 గ్రాములు. 100 గ్రాములు ఇవి శనగలు, కొమ్ము శనగలు. ఆవు పిండి ఇలా దగ్గరికి పెడతా ఉండు. ఆవు పిండి, ఆవు పిండి, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయలు. ఇంగువ ఇదిగో కొన్ని వెల్లుల్లిపాయలు, ఇంగువ పొడి, శనగలు కదా కొంచెం, అందుకని ఇంగువ పొడి. మరి ఇది ఎందులో పెడతా? కారం తీసేసి, కారం తీసినా సరిపోదు, ఈ రెండుకి పెట్టాలి. సగం సగం పెట్టే, లేకపోతే అది సన్న జాడీల్లో. తర్వాత ఇట్లా ఇట్లే కలుపుకొని మళ్ళీ ఎత్తుకొచ్చిలే. మరి ఏం చేస్తాం? నూనె వేస్తావు కొంచెం. కారం మాత్రం ఎర్రగా బిల్లే ఉంది. ఇప్పుడు కారం రంగు వచ్చింది, పండింది ఒక కారం. ఇవన్నీ వేస్తాం కదా, పచ్చికారం, ఆవకాయ కారం కదా. అవును. ఈ డబ్బాటి పెట్టినా సరేమ్మా. ఇంకో పని నెక్కేయండి. ఇప్పుడు అసలైన పని, పెద్ద పని. చెప్పేం కావాలి? ఆవకాయ ముక్కలు కలవాలి. ఇంకా డబ్బా నువ్వు ఉందిగా ఎదురుగా. పోయినా నువ్వు పోయి పొయ్యి. ఏం గిన్నె? వేయడానికి గ్యాస్ ఉంటాయి కాబట్టి నిండా పూసుకోవాలి. వచ్చినా ఉంటాయి. చెప్పలేదు స్టీబుల్లేనా? ఏంటేనా? ఎందుకు మూడిట్లో పోయించు? అంటే కారం ఇవన్నీ కొలవాలా? కారం కొలవాలి, ఆవుపిండి కొలవాలి. ఇవన్నీ ఇందులో వేసుకోకూడదా డైరెక్ట్గా? కారం అన్ని కొలిసాక అప్పుడు వేయాలా? మరి ఒక దాంట్లో వేసుకోకూడదా? వేసుకొచ్చి పెద్దగా లేదు కదమ్మా. ఇందులో 2 పట్టేవేమో కదా అని. 3 డబ్బాలకి ఎన్ని డబ్బాలు కారం? మొత్తం కారం వేసేయటమే. ఆవుపిండి ఉన్నది, ఆవుపిండిని ఇది కలిపించేయాలి. ఉప్పు కొలతే ఉండదా? ఇగో కొలుస్తున్నాయి కదా, ఆవుపిండి కూడా కొలవాలి. కేజీ కారం, అరకేజీ అన్నప్పుడు డబ్బా కేజీ కారం. కేజీ కారం దానికి పట్టినట్టుగా. ఆవు పిండి
ఆగాలి అలాగేంటమ్మా. ఏ ఆగలుద్దా వేసే ఏం కాదు. ఇదేం చేతనా మామిడిపూడి. మామిడి పొర ఉమ్. 2 డబ్బాలు మెంతిపిండి, ఆవు పిండి, ఆవు పిండి, ఇది మెంతి పిండి, మెంతిపిండి, వెల్లుల్లి వద్దుల వెల్లుల్లిపాయ రెక్కలు, వెల్లుల్లిపాయ ముద్ద, ఉప్పు వేయాలి. ఉప్ప వేసే మొత్తం. సరిగ్గా నువ్వు అన్నట్టే డబ్బాడు కూడా అవ్వాలి. ఇందాక ఒక డబ్బా వేసావేమో. ఇందులో ఇలా ఆహా. వాటర్లో వేసాను. కేజీ దానికి కేజీ అయిపోయినట్టుంది అంతే. ఇంకా ఉప్పు ఆడాలా? ఇప్పుడు వద్దు. ఉమ్. ఉప్పు ఆడి ఉమ్. ఎండలో పోతాం ఆరబెడతాం. సరే. పసుపు మళ్ళీ మర్చిపోతా. పసుపు మళ్ళీ పచ్చడి కలిపే టయానికి ఈ దీంట్లో వేసావు కానీ పై దాంట్లో కింద దాంట్లో వేయలేదు కదమ్మ పసుపు. ఇదే వేయాలి. ఉమ్. వేసి కలిపేస్తాను. సరే. పసుపు అదేమో నిమ్మకాయ పచ్చడి. ఇంగువ దేనికి? నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయ పచ్చడిగా. ఇది మెంతులు తీసి మెంతులు తీసానా? ఇంకా అక్కడ ఇవన్నీ మంచిగా కలుపుకోవాలని నేను మిక్స్ అయ్యేలాగా. అన్నీ కలపాలి. ఇవన్నీ కలిపేసిన తర్వాత మంచిగా నూనె వేయాలా? మామిడికాయ ముక్కలు నూనెలో తడిపి ఇందులో వేసి కలిపి జాడీలోకి వెళ్తాను. పచ్చడి ఎన్నాళ్ళన్నా పోదు. ఉప్పే ఇంకా పడుతుందేమోనే. కారం బాగానే ఉందిలే, ఎందుకంటే ఈ సన్న మిరపకాయలు కూడా కలిపాం కదా, కారం బాగా వచ్చింది. అనుకోకుండా కలిపాం. అవి 3 కిలోలు 3 కిలోల మీద ఎంతో తక్కువైనాయి అనమాట. 4 కిలోలు ఇమ్మంటే 4 కిలోలకి ఎంతో తక్కువైనాయి. సన్నమిరపకాయలు ఉన్నారు వేసేయమంటారా అని అంటేను వేసేయండి అని చెప్పాం. అవి ఎన్ని వేసాడో గుర్తులేదు నాకు. 1/4 కిలోనో 1/2 కిలోనో గుర్తులేదు. పోనీ వేసేయండి, ఇంకా కారం ఉంటుంది, నువ్వు ఎక్కువ కారం తినవని అంటేనే సరే అన్నాడు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఆవు పిండి మెంతి పిండి ఏం కలిపేదాన్ని. అంత పెద్ద స్టీల్ గిన్నె ఉంది కదా, దాంట్లో మసాలా అంతా కలిపేసేదాన్ని. కలిపేసి ఒక గిన్నెలో నూనె పోసుకుని పచ్చడి మొత్తం నేను ఒక్కదానే కలుపుకునేది. అవును, పెద్ద జాడి కలిపేదాన్ని వేగంగాను. కారం ఒకటి వాళ్ళు కుమార్ అంటే వాళ్ళు కుట్టేవాళ్ళు. అప్పుడు తర్వాత నేనే కదా కారం బయట కొట్టించుకునేవాడు. నాన్నగారు బయట ఆడించేసేవారు. ఎంత పెద్ద జాడీడు ఏకంగాను. మా బుడదాని అంత జాడీ ఉంటుందేమో, ఇంకా ఇసుక ఉంది అంత జాడీ ఉంటుంది. అదంతా 25 కేజీలు పెట్టేది. అది ఎంత 25 రూపాయలకు కొన్నాను. 25 పట్టే పచ్చడి జాడి. 25 పట్టే పచ్చడి జాడియా? ఓహో, అదే ఇసుక అంతే ఉంటుంది మనమ్మది. ఇసుక ఎంత ఉంది మా పెద్ద మనమ్మేలా ఉంటే అంత ఉంటుంది. మనమ్మ ఎంత ఉంటుందమ్మా? కింద బీరువా కింద పట్టేది కదా, కింద బీరువాలో చెక్క బీరువాలో కింద పెట్టేదాన్ని కదా, ఇసుక అంతే ఉంటుంది. ఇలా పట్టుకుంటే కొంచెం పైకి వచ్చేది అంతే కదా. ఇప్పుడు ఉందిగా, ఇప్పుడు ఉందా? జాడీ ఉంది. ఎక్కడుంది? వంటింట్లో మూల. నాన్నగారితోనే అయిపోయింది ఆవకాయ పచ్చడి. అప్పటి నుంచి ఆవకాయ పడతానే ఉన్నాను. మళ్ళా గాలి ఉండిపోయినా పొయ్యి మూత తీసి కొంచెం పోయింది.
జాడి దగ్గర పెట్టుకోపోయి ఇవన్నీ తీసానా? అన్ని దగ్గర పెట్టుకుని కానీ తుడిచావా? ఇలాంటి జాడి ఇంకోటి ఉంది మన ఇంట్లో. బుడదా? కానీ తీసుకురావడం కష్టం కదా. దాని కార్లో వస్తే ఎప్పుడన్నా అన్నీ పెట్టుకుని తెచ్చుకోవచ్చు. ఆ ట్రైన్లో రావాలి అని అంటే నేను మోసుకురావాలి, లగేజ్ ఇవన్నీ మోసుకు. అక్కడ ఉంది, అది అస్తమానం ఊగుతూ ఉంటుంది అటు ఇటు. అయ్యో, దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. ట్రైన్లో పొరుగులు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంకేం వేసుకోవాలమ్మా? కొంచెం మసాలా వేసుకోవాలి. తర్వాత ముక్కల మసాలా పట్టించి వేసేయడమే. కానీ ఇవన్నీ శుభ్రంగా స్నానాలు చేసి అంటూ ముట్టు లేకుండా చేసుకోవాలి, లేకపోతే బూజు వచ్చేస్తుంది. ఒకసారి అక్షరం కూడా అయ్యింది. నేను ఎప్పుడు పచ్చడి పాడవలేదమ్మా, మన ఇంట్లో పచ్చడి. నేను నా చేతితో పెట్టిన పచ్చడి ఏది పాడవలేదు. తర్వాత ఆయిల్ పోయాలి. ముక్కలు ఎన్ని ముక్కలు వేసానా? మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి. నువ్వుల నూనె కదమ్మా ఇది? నువ్వుల నూనె. నేను చెప్పలేదు నువ్వుల నూనె అనుకోకుండా ఎక్కడికో వెళ్ళాం, గ్రామీ న్యాచురల్ కానీ వెళ్ళాం. అక్కడ నువ్వుల నూనె తీసుకుంటానంటే సరే తీసుకోండి అని చెప్పాను. ఈ ఆవకాయ పచ్చడి ప్రాసెస్ మొత్తం ఒక 4 hours పట్టిందండి. ఎందుకంటే ముందే మేము అన్ని పిండిలు చేసి పెట్టుకోలేదన్నమాట, అప్పటికప్పుడు చేసి పెట్టుకున్నాం అనమాట. అంటే మెంతిపిండి పట్టడం, మళ్ళీ ఉప్పు పట్టడం, మెంతిపిండి ఆవు పిండి పట్టడం, అవన్నీ చేసుకున్నాం అనమాట. అంటే పట్టేసి మిక్సీ పట్టి మళ్ళీ మిక్సీ ఒక్కొక్కసారి వేడైపోతే ఆగిపోద్ది కదండి, అదంతా అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యి అవన్నీ చేసేసరికి ఒక 4 hours పట్టింది అనమాట. ఉప్పు కూడా ఇప్పుడే పట్టుకున్నాం అనమాట. ఇవన్నీ ముందే పట్టుకుని ఉంచుకుంటే కలపడం మాత్రం ఒక తొందరగా అయిపోద్దండి. ఒక 1 hourలో అయిపోద్ది. 1 hour 1.5 hourలో అయిపోతుంది అనమాట. మేము వీడియో తీసుకుంటూ అక్కడక్కడ ఆపుకుంటూ మళ్ళీ అన్నీ చేసుకుంటూ చేయడం కాబట్టి మాకు ఒక 4 hours పట్టిందండి మొత్తం అంతా ప్రాసెస్ మొత్తము. పచ్చడి కలిపిన పళ్ళెంలోనే అన్నం కలిపేసుకొని అప్పుడే పెట్టాం కదండి అన్నం, విజిల్ కూడా మీకు వినిపించింది కదా, అన్నం కలిపేసుకొని కొంచెంగా తిన్నాను అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితేను. కొత్త ఆవకాయ కదండి, చాలా బాగుంటుంది. ఇంకా నా కన్ను ఒకటి తగ్గిందండి, ఇంకొకటి తగ్గలేదనమాట, అలాగే ఉంది. ఇన్ని రోజులు అందుకే వెయిట్ చేసామండి. ఇన్ఫెక్షన్ కూడా తగ్గాలన్నమాట. ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఆవకాయ పచ్చడి పట్టకూడదు అనమాట. ఇంకా కొంచెం తగ్గిందండి, ఆల్మోస్ట్ తగ్గింది. ఇంకో 20% ఉందన్నమాట. అందుకోసమే ఇన్ని రోజులు పట్టలేదండి. చాలా లేట్ అయిపోయింది అనమాట. స్టార్టింగే పెట్టాలి. ముక్కలు చూసారు అప్పుడే ముగ్గుకు వచ్చేసి, అందుకోసం అనమాట. అలాగే ఇన్ఫెక్షన్లు జ్వరాలు ఉన్నప్పుడు కూడా ఆవకాయ పచ్చడి పట్టకూడదు అంటండి. అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మన నిజమో కాదు తెలియదు. పాటిస్తే మంచిది, మన సంవత్సరం పాటు మనం యూజ్ చేయాలి కదా, అందుకోసం అనమాట. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై.